అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ దగ్గర బాలినేని ఎందుకు అంత వెరీ స్పెషల్ అనేది కూడా రాజకీయ నాయకులు కొంత చర్చించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మనం ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా కూడా మరి ఆయన కరచలనం చేయటం అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి 2024లో చూసినట్లయితే కూటమిలో కూడా ఆయన భాగస్వామ్యం కాదు. 2024లో వైసీపీ తరఫున ఒంగోలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. సో అప్పట్లో లోకల్గా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 34,000 పైచీలకు ఓటమి చవిచూడటం జరిగింది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనివార్య కారణాల వల్ల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అమితమైనటువంటి గౌరవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ మీటింగులో వచ్చినా, ఏ సందర్భంలో వచ్చినా, మార్కాపురం మీటింగ్ కానీ లేదంటే విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఏ మీటింగ్ జరిగినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వీడియోలో చూడొచ్చు. ఆయన స్టేజ్ మీద ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. రాజకీయంగా కూడా బాలినేనికి ఇది ప్లస్ అయ్యేటువంటి అవకాశం. అయితే ఇప్పటి వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమిలో విజయోత్సవాలకు కూటమి విజయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో పనిచేయాల. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలన్నా, జనసేన పార్టీ నాయకులన్నా, కార్యకర్తలన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి పద్ధతి నచ్చి ఆయన రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి దిశా నిర్దేశంతో తాను జనసేన పార్టీని ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు మరి నెల్లూరు ఇతర జిల్లాల్లో కూడా జనసేన పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీలో వర్గాలు లేకుండా పనిచేద్దామని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికన చూసినా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాతిపదికన చూసినా కూడా కమిటీలన్నీ రద్దు చేయటం జరిగింది. ఈ కమిటీల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, ఇతర కార్యదర్శులు కానీ, ఇతర ఉమ్మడి ప్రకాశం కానీ, అదేవిధంగా నెల్లూరు కమిటీల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కమిటీలు రద్దు తర్వాత తరచుగా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కనుసైగుల్లో పనిచేసేటువంటి వ్యక్తికి లేదంటే బాలినేని కుటుంబం నుంచే జిల్లా అధ్యక్ష పదవి వారి కుటుంబానికే కేటాయిస్తారని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దీనిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఒకవేళ బాలినేని కుటుంబానికి ఆ పదవి కేటాయిస్తారా, లేదంటే బాలినేని కనుసైగుల్లో పనిచేసే కాపు కమ్యూనిటీకి ఆ పదవి కేటాయిస్తారా? ఎందుకంటే జనసేన పార్టీ కొంత కాపులతోటి కూడా కనెక్ట్ అయినటువంటి పార్టీ. కాపులు 2024 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపుతోటి కాపులంతా అలర్ట్ అయ్యి మరి కళ్ళు మూసుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టారని కూడా మరి ఆయనే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పార్టీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కాపుల వైపు చూస్తున్నారు. ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డితో కనెక్ట్ అయ్యి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతోటి జనసేన పార్టీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రకాశింప చేస్తారో వారికే జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దర్శికెళ్తారని, బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు దర్శిని ఇచ్చి ప్రాతినిధ్యం వహిస్తారని కొన్ని పత్రికల్లో కూడా కొన్ని ఛానల్లో కూడా ఈ మధ్య జోరుగా వస్తున్నటువంటి అంశం. గతంలోనే దీనిపై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. తాను ఒంగోలు నుంచే బరిలో ఉంటానని, ఒంగోలు నుంచే మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించి ఒంగోలు నుంచే రాజకీయాలు మొదలు పెడతారని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. అదేవిధంగా ఒంగోలు వేదికగా కూడా మన జనసేన పార్టీకి సంబంధించి ఈ డీలిమిటేషన్ ఇతర కార్యక్రమాల విషయంలో కూడా ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితులు. రాజకీయంగా మరో కొన్ని రోజుల్లో కొత్త జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్త అధ్యక్షుడు రానున్నారు. అయితే ఇది ఎవరికి వస్తుంది అనేది, కాపు కమ్యూనిటీకి వస్తుందా లేకపోతే రెడ్డి కమ్యూనిటీకి వస్తుంది అనేది తాజాగా జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి మ్యాక్సిమం ఓటింగ్ కూడా కాపులకే ఆ పదవి కేటాయిస్తారని చెప్తున్నారు. మరి కాపుల్లో అయితే దాదాపుగా 5 నుంచి 6 ఈ రేసులో ఉన్నారని కూడా
మనం చెప్పుకోవచ్చు. ఎవరికి ఏ టైంలో ఏ పదవి ఇవ్వాలనేది కూడా మరి పవన్ కళ్యాణ్ గారు బాలినేనితోటి చర్చించి నిర్ణయం తీసుకుంటారని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. మరి ఆ అంశాల్లో మరి వాస్తవ పరిస్థితులు ఎంత ఉన్నాయి అనేది కూడా మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుందని కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్షిప్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. మీకు గనక జిల్లాధ్యక్ష పదవికి సంబంధించి ఎవరైనా రేసులో ఉన్నా మరి స్పష్టంగా కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి.